ఎప్పుడైనా పెద్ద బాధ్యతను స్వీకరించాల్సి వచ్చిందా? నాయకత్వం లేదా ముఖ్యమైన బాధ్యత తీసుకున్నారా? యెహోషువ పరిస్థితిని అర్థం చేసుకోగలరు, ఎందుకంటే ఇప్పుడు అతని పేరుతో ఉన్న గ్రంథం ప్రారంభం. మనం మోషే నాయకత్వం నుండి యెహోషువని నాయకత్వానికి మారుతున్నాం. మన ప్రధాన సత్యం ఇది: దేవుని ఉద్దేశాలు ఏకైక నాయకుడికి లేదా ఒకే తరం వరకు పరిమితం కావు. ఆయన తన వాగ్దానాలకు నమ్మకంగా ఉంటాడు మరియు తన లక్ష్యాన్ని తీసుకెళ్లడానికి కొత్త నాయకులను సిద్ధం చేస్తాడు. బైబిల్ అధ్యయనాన్ని కొనసాగిస్తూ యెహోషువ 1 నుండి 2 గంటల 24 నిమిషాలు వరకు చూద్దాం. దేవుడు ఎలా కార్యాచరణ చేస్తాడో మనం ఉదాహరణను చూస్తాం. ఆయన తన యోచనలు నెరవేర్చడానికి పనిచేస్తాడు. పరిశీలించి ఇది మనకు ఏమి చెప్పాలనుకుంటుందో తెలుసుకుందాం. ఈ దృశ్యం స్పష్టమైన వాస్తవంతో ప్రారంభమవుతుంది. యెహోషువ 1 గంట 1 నిమిషంలో ఇలా ఉంది: యెహోవా సేవకుడైన మోషే మరణించిన తరువాత యెహోవా నూను కుమారుడైన యెహోషువతో ఇలా చెప్పాడు: ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి తీసుకువచ్చిన గొప్ప నాయకుడు మోషే మరణించాడు. కానీ దేవుని యోచన అక్కడితో ముగియదు. ఆయన వెంటనే యెహోషువ మాట్లాడతాడు. నాయకత్వ బాధ్యతను అప్పగిస్తూ దేవుడు యెహోషువతో చెప్పిన మొదటి మాటలు ఆదరణనిచ్చేలా మరియు సవాలు విసిరేలా ఉంటాయి. నా సేవకుడు మోషే మరణించాడు, కాబట్టి ఇప్పుడు నీవు మరియు ఈ సమస్త ప్రజలు యొర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలీయులకు ఇవ్వబోయే దేశంలో ప్రవేశించడానికి సిద్ధంగా ఉండండి. యెహోషువ 1-2. దేవుడు మోషే మరణాన్ని గుర్తించాడు గాని వెంటనే యెహోషువను ముందున్న పనిపై దృష్టి పెట్టించాడు. ఎక్కువ సమయం లేదు దీర్ఘకాల శోకానికి. ఇప్పుడు ముందుకు సాగాల్సిన సమయం. దీనికి కొనసాగింపుగా దేవుడు యెహోషువకు ఇచ్చిన వాగ్దానాలు, ఆజ్ఞల శ్రేణి వస్తాయి. ఆయన యెహోషువకు విజయాన్ని హామీ ఇస్తూ ఇలా అంటాడు: నీ జీవితకాలమంతా ఎవ్వరూ నీకు ఎదురు నిలవలేరు. నేను మోషేతో ఉన్నట్లే నీతో కూడా ఉంటాను. నేను నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను, నిన్ను త్యజించును. ఇది యెహోషువ 1:5. ఇది యెహోషువకు ఎంతో ధైర్యాన్నిచ్చే మాటలై ఉండాలి, ఎందుకంటే ఇశ్రాయేలీయులను వాగ్దాన భూమిలోకి నడిపించే బాధ్యత అతనిపై ఉంది. ఈ వాగ్దానాలతో ఒక ముఖ్యమైన ఆజ్ఞ కూడా వచ్చింది. దేవుడు యెహోషువతో ఇలా అంటాడు: ధైర్యంగా, బలంగా ఉండు. నా సేవకుడు మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించడానికి ఉండు. నీవు ఎక్కడికి వెళ్ళినా విజయవంతం కావడానికి దానిని కుడివైపుకా ఎడమ వైపుకా వదలకూడదు. అది యెహోషువ 1:7. తర్వాత మనం ఒక ముఖ్యమైన వాక్యానికి వస్తాము. ఇది ఈ భాగానికి మాత్రమే కాకుండా మొత్తం యెహోషువ గ్రంథానికి కూడా కేంద్ర బిందువుగా ఉంది అని నేను నమ్ముతున్నాను. దేవుడు ఇలా అంటాడు: ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎప్పుడూ నీ పెదవులపై ఉంచుకో. దానిలో వ్రాయబడిన ప్రతిదాన్ని జాగ్రత్తగా పాటించేందుకు దానిని రాత్రింబవళ్లు ధ్యానించు. అప్పుడు నీవు విజయవంతంగా, సమృద్ధిగా ఉంటావు. యెహోషువ 1:8. వాక్యం యెహోషువ విజయానికి, అలాగే మన విజయానికి రహస్యాన్ని వెల్లడిస్తుంది. ఇది వ్యక్తిగత బలంపై లేదా చాకచక్యమైన వ్యూహాలపై ఆధారపడింది కాదు. విజయము దేవుని వాక్యాన్ని ధ్యానించడం ద్వారా, దానిని జాగ్రత్తగా పాటించడం ద్వారా వస్తుంది. ఈ సూత్రం యెహోషువ కాలంలో ఎంత నిజమో మరియు అది నేడు మనకు కూడా అంతే నిజం. కథ సాగుతున్నప్పుడు యెహోషువ ఆచరణలో పెట్టినట్లు మనం చూస్తాము. అధికారులకు ఆదేశాలు ఇస్తాడు, ప్రజలను యోర్దాను దాటేందుకు సిద్ధం ప్రారంభిస్తాడు. అతను రూబేన్, గాద్ మరియు మనష్షే గోత్రం అర్ధభాగానికి వారి సొంత భూమి ఇప్పటికే స్థిరపడిపోయినప్పటికీ తమ సహోదరులకు సహాయం చేయాల్సిన బాధ్యతను గుర్తు చేస్తాడు. యెహోషువ దేవుని వాక్యంపై, ఆయన వాగ్దానాలపై స్థిరంగా నిలిచి ధైర్యంగా నాయకత్వం వహిస్తున్నాడు. తర్వాత మనం ఆసక్తికర సంఘటనను ఎదుర్కొంటాము. యెహోషువ యెరిహో 2 గూఢచారులను పంపుతాడు. వారు రాహాబ్ వేశ్య ఇంటికి చేరుకుంటారు. ఆమె వారిని రాజు నుండి దాచిపెడుతుంది.
ఇది దేవుడు పని చేయడానికి అనువైన స్థలం అనిపించవచ్చు, కానీ ఇది మనకు ఒక విషయం చూపిస్తుంది: దేవుడు నమ్మకస్తుడైనవాడు. ఆయనను నమ్మడానికి సిద్ధంగా ఉన్న ఎవరినైనా దేవుడు ఉపయోగించగలడు. రాహాబ్ గూఢచారులతో చెప్పిన మాటలు ఆశ్చర్యకరమైనవి. నేను తెలుసు, ప్రభువు ఈ భూమిని మీకు ఇచ్చినట్టు, మరియు మేమందరం మీ భయంతో వణికిపోతున్నాము. ఈ దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ మీ వల్ల భయంతో కరుగుతున్నారు. యెహోషువ 2:09 ఆమె దేవుని మహత్తర కార్యాలను ప్రజలు ఎలా విన్నారో వివరించసాగుతుంది. ఇది మనకు ఒక ముఖ్యమైన విషయం తెలియజేస్తుంది: దేవుడు పని చేసినప్పుడు ఆ వార్త వ్యాపిస్తుంది. దేవుని శక్తి గురించి ఉన్న సాక్ష్యం యోర్దాను నదిని దాటి ఇశ్రాయేలు విజయం సాధించడానికి మార్గాన్ని సిద్ధం చేస్తోంది. గూఢచారులు ఉత్తేజకరమైన నివేదికతో తిరిగి వచ్చారు: ప్రభువు ఖచ్చితంగా ఈ భూమంతటిని మన చేతికి అప్పగించాడు. మన వల్ల ప్రజలు భయంతో కరిగిపోతున్నారు. యెహోషువ 2:24 మీరు ఈ ఉత్కంఠ పెరుగుతున్నట్లు అనుభవించగలరు. ఒక కొత్త తరం దేవుని మహత్తర కార్యాలను ప్రత్యక్షంగా చూడబోతోంది. అయితే ఈ భాగం నుండి మనం ఏమీ నేర్చుకోవచ్చు? మొదటిగా, దేవుని ఉద్దేశాలు ఏకైక నాయకుడికి లేదా ఒకే తరం వరకు పరిమితం కావు. ఒక అధ్యాయం ముగిసినప్పుడు దేవుడు కొత్తది మొదలు పెడతాడు. దేవుడు పిలిచినప్పుడు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? రెండవది, విజయము దేవుని వాక్యాన్ని ధ్యానించడం మరియు పాటించడం ద్వారా వస్తుంది. మీరు దేవుని వాక్యంలో ఎంత సమయం గడుపుతున్నారు? మీ రోజువారీ జీవితంలో దాన్ని అమలు చేస్తున్నారా? మూడవది, దేవునిపై నమ్మకం ఉంచే ఎవరినైనా దేవుడు ఉపయోగించగలడు. రాహాబ్ కథ మనకు గుర్తు చేస్తుంది: దేవుని చేరికకు లేదా ఉపయోగానికి ఎవరు అతీతులు కారని. నాలుగవది, దేవుడు కార్యం చేసినప్పుడు ప్రజలు గమనిస్తారు. దేవుని శక్తి యొక్క సాక్ష్యం యోర్దాను దాటి వ్యాపించింది. దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను మీరు పంచుకుంటున్నారా? మీ సాక్ష్యం శక్తివంతమైనది. ముగింపు సమయంలో యెహోషువతో మాట్లాడిన మరియు రాహాబ్ ద్వారా కార్యం చేసిన దేవుడు ఈరోజు మీలో మరియు మీ ద్వారా కార్యం చేయాలని కోరుకుంటున్నానని గుర్తుంచుకోండి. ఆయన మిమ్మల్ని బలంగా మరియు ధైర్యంగా ఉండమని, ఆయన వాక్యాన్ని ధ్యానించమని, విశ్వాసంతో ముందుకు సాగమని పిలుస్తున్నాడు. యెహోషువన, మీరు ధైర్యంగా నాయకత్వం వహించారనే తీసుకుంటారా? రాహాబ్, మీరు దేవుని ఉద్దేశంతో కలవడానికి ప్రమాదాన్ని స్వీకరిస్తారా? గుర్తుంచుకోండి, దేవునితో కలిసి కొత్త అధ్యాయం ఎప్పుడూ సాధ్యమే, మరియు ఇంకా ఉత్తమమైనది రాబోయే కాలంలో ఉంది.